బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం అనంతరం మొట్టమొదటి అధికారిక గ్రామసభ నిర్వహణ ఏర్పాట్లపై సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు ప్రత్యేక అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గం అనంతరం మొట్టమొదటి అధికారిక గ్రామసభ నిర్వహణ ఏర్పాట్లపై సర్పంచ్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు మరియు ప్రత్యేక అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గ్రామ సభల్లో వివరించాలని, అదేవిధంగా గ్రామ సభల్లో ఆయా గ్రామాలకు చెందిన అన్ని శాఖల అధికారులు ఈ గ్రామ సభలో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకోవాలని అన్నారు. అంతేకాకుండా వారి శాఖల ద్వారా ప్రజా ప్రభుత్వం అందించిన లబ్ధిదారుల వివరాలను వ్యక్తపరచాలని తెలిపారు. ఇప్పటికే పలు శాఖలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామాలలో శానిటేషన్ ప్రక్రియ, ఇందిరమ్మ గృహ నిర్మాణాలు పూర్తి చేసిన వారికి గృహ ప్రవేశాలు, ఆరోగ్య సేవలు వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గ్రామ సభలను ఉద్దేశించి గ్రామ పంచాయతీ కార్యదర్శి బాధ్యతగా చేయాల్సిన ఏర్పాట్లను వివరించారు. అనంతరం ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాలలో ఏర్పాటు చేసే ఈ గ్రామ సభ ఒక పండుగ వాతావరణం సంతరించుకునే విధంగా గ్రామ సభ వద్దకు గ్రామ ప్రజలను ఎక్కువ మంది హాజరయ్యేలాగా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీడీఓ పివిఎస్ రామకృష్ణ శర్మ, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, డిటి వెంకన్న, ఎంపీఓ చింతపల్లి మధు, మండల వ్యవసాయ అధికారి బండారు శివ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, గృహ నిర్మాణ శాఖ ఏఈ గణేష్, ఆర్ఎన్బి ఏఈ వికాస్, గ్రామ సభ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, అంగన్వాడీ సూపర్వైజర్ వసంత, ఏపీఎం శోభారాణి, ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళందరికీ ఐడి నెంబర్ ఇచ్చి వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరికైనా రాకపోతే వాళ్ళందరూ ఆధార్ నెంబర్ కానీ సర్వీస్ నెంబర్ కానీ ఏమైనా తప్పున్నా కానీ మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులో ఈ యొక్క దీనికి ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మళ్ళీ దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రథమ స్కీమ్ కాబట్టి గృహజ్యోతి గురించి వివరించవలసి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గృహలక్ష్మి స్కీమ్ అనేది మీ అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం జరుగుతుంది. ఇది గృహలక్ష్మి స్కీమ్ కింద జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి గ్రామాలలో మనకు ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ద్వారా అర్హులను ఎంపిక చేసి ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అర్హులైనటువంటి వారికి 5 లక్షల విలువ గల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మన మండలంలో కూడా సుమారు 504 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. గ్రామం వారీగా ఎన్ని ఇల్లు మంజూరు అయినది కూడా సెక్రటరీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది. దాని గురించి ప్రజలకు తెలియజేయవలసి ఉంటుంది. తర్వాత సన్న రకం బియ్యం బోనస్ సన్న రకానికి ఇస్తున్నాం. అదేవిధంగా చేయూత పెన్షన్ల కింద గతంలో ఉన్నటువంటి పెన్షన్లను ఇప్పుడు చేయూత పెన్షన్స్గా మార్పిడి జరుగుతుంది. అర్హులైనటువంటి వాళ్ళందరికీ ప్రతి మాసము 1వ తారీఖు నుండే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా చేయూత పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ల గురించి కూడా వివరించడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినందున ఈరోజు మండల స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారులు, అదేవిధంగా గౌరవ సర్పంచ్ గారు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ స్థాయిలో గ్రామ సభ గురించి నియమింపబడినటువంటి స్పెషల్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ పెట్టవలసిందిగా ఆదేశించినారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి తహసీల్దార్ గారికి, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు, వివిధ గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ గారులకు మాట్లాడిన తర్వాత గ్రామం మీద ఏమన్నా సమస్యలు ఉంటే దాని మీద మనం చర్చ పెట్టుకోవాలి. గ్రామంలో ఇంకా ఏమైనా కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయంటే అవసరాలు, ఇంకా ఏమైనా అవసరాలు ఏమున్నాయి అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి మీద చర్చ పెట్టి ఆ చర్చల ద్వారా గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకోవాలి.
తీర్మానాన్ని మినిట్స్ రికార్డులో చేసిన తర్వాతనే అవి మనకు పంపించవలసింది. ఇది అయిపోయిన తర్వాత గ్రామ పంచాయతీలో జరిగినటువంటి పూర్తి సంక్షిప్తంలో ఉన్నటువంటి తీర్మానాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు వీళ్ళందరూ సంతకాలు పెట్టి ఆ తీర్మానము ప్రతిని ఇక్కడికి పంపిస్తే దీన్ని మనం కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి పంపించవలసి ఉంటుంది. మీకు ఇలాంటి కనీస సౌకర్యాలు గ్రామ పంచాయతీ సమకూర్చవలసి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ సభకు కనీసం 200 మంది అటెండ్ కావాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. మనం జరిగినటువంటి గతంలో జరిగిన సమావేశాలకు వచ్చినా రాకపోయినా అటెండ్ కావాలి. 200 మంది అటెండ్ అవుతారు అని అంటే వేసవి దృష్ట్యా ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో ఎక్కడైతే మనం గ్రామ సభ నిర్వహిస్తున్నామో అక్కడ టెంట్ అనేది ఖచ్చితంగా వేయాలి. అదేవిధంగా మంచినీటి సౌకర్యం అనేది కల్పించాలి. ఇది గ్రామ పంచాయతీ ప్రథమ కర్తవ్యం. అదేవిధంగా గ్రామ సభలో చర్చించాల్సింది అధికారుల రివ్యూలు అవన్నీ ఉంటాయి కాబట్టి మైక్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాలు అనేది ఈ రోజు సాయంత్రం వరకు అటు 2 అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితులలో గ్రామ పంచాయతీ ఆవరణలో రేపు గ్రామ సభకు సంబంధించినటువంటి 99 రోజుల ప్రణాళికకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ అనేది మనం ఆల్రెడీ తయారు చేసి ఇచ్చినాం. ఎంపీడీఓ గారికి, ఇతర మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రామాలలో నిలుపుతున్నటువంటి ప్రత్యేక అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గురించి కలెక్టర్ గారు చాలా విశాలంగా మాట్లాడడం జరిగింది. ఇది ఒక పండగ వాతావరణంలో మనం చేయాలి. ప్రతి గ్రామ పంచాయతీలో మినిమం ఒక 200-300 మందిని గ్యాదర్ చేసి ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసి 11:30 వరకు పూర్తి చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా స్టాండర్డ్ ఆర్డర్స్ అని SOP కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం దాన్ని ఫాలో అవుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా సజావుగా స్మూత్గా నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి అధికారులందరూ ఖచ్చితంగా ఇట్టి గ్రామ సభను హాజరు కావాల్సిందిగా మేము మా తరఫున కూడా తెలియజేయడం జరిగింది. మీరు రావట్లేదని మీరు చెప్పిన ఏం మాట్లాడారు, మీది లైన్ కూడా అయిపోయింది. అది మిషన్ భగీరథే కదా, R&B రోడ్డు తోటి మీది డ్యామేజ్ అయిపోయింది. దాన్ని రిస్టోర్ చేసినామని అన్నారు. అయిపోయిందా? ఇవాళ ఇస్తున్నారు. ఈరోజు లైన్ అయిపోయింది. అన్ని గ్రామానికి సంబంధించినటువంటి అధికారం నీటిపారుదల శాఖకు ఉన్నారనుకో, అది గ్రామ పంచాయతీదే బాధ్యత. వేరే ఆటం చేసి ఏ మండలానికి ఒక్క ఆయన ఉంటాడు. రెవెన్యూ పంచాయతీ సెక్రటరీ మీరు తీర్మానం చేసి మేము ఏ మండల ట్యాంకులకు ఇప్పటి వరకు ఇప్పుడు సార్ నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి నా దగ్గర ట్యాంకులు అడిగే మానవుడే లేడు. నాకు ఇప్పుడు వర్కర్ ఇంటి లేదంటే అది మీ బాధ్యత. మీరు గౌరవ సర్పంచ్ మీ కింద పనిచేస్తారు. ఒక విషయం సార్, అది మా బాధ్యత. ఓకే, అది నేను ఒప్పుకుంటా సార్. వాటర్ ట్యాంకు నింపే బాధ్యత మీరా కాదా? అది కూడా సర్పంచ్ మాట్లాడదాం. మరి అదే సార్, వాటర్ నింపుతారు సార్. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్తాను చెప్పిన, అందుకని ఇప్పుడు మీకు చెప్తున్నా సార్. మా ఊళ్ళో వచ్చి వాటర్ ట్యాంక్ చూడండి సార్, వాటర్ లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్లో 2 ఏఈని పెట్టి 2 DE గారిని ఇద్దరు, ఎందుకంటే వాడది ఇంట్రావిగల్కి రావాల్సినటువంటి బాధ్యత వాడది. పైపు ట్యాంకుల వరకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత. అసలు ఎక్కడెక్కడ షార్ట్ ఫాల్ ఉంది, ఏముంది అనేది మనం స్పెషల్ మీటింగ్ పెట్టి ప్రతి జీపీ వారీగా మనం అసలు ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ ఏముంది అనేది డీటెయిల్గా మనం తీసుకొని కరెక్ట్గా సబ్మిట్ చేస్తాం. నాకైతే సార్ మాకు వాళ్ళ రూల్స్ ప్రకారంగా అయితే ప్రతిరోజు మా వాటర్ ట్యాంక్ నింపాలి. వాటర్ రావడం లేదు. కావాలనేంత వరకు దాని నెక్స్ట్ మీటింగ్లో మనం రివ్యూ చేస్తాం.